కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. భాగ్యనగరం హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్, అదే గ్యాస్ టెన్షన్. ఒకప్పుడు బ్యాంకుల ముందు, రేషన్ షాపుల ముందు క్యూ లైన్లు చూసాం. కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఉదయం 5 గంటలకే ఖాళీ సిలిండర్లతో జనాలు బారులు తీరుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వంటగదిలో మంటల కంటే సామాన్యుడి గుండెల్లో ఆందోళన మంటలు ఎక్కువగా రగులుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు బోర్డు తిప్పేయడం, బుకింగ్స్ చేసిన సిలిండర్స్ రాకపోవడంతో జనంలో గందరగోళం మొదలైంది. ప్రస్తుతం నగరంలో గ్యాస్ సప్లై వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. గ్యాస్ బుక్ చేసి వారం 10 రోజులు అవుతున్నా డెలివరీ మెసేజ్లు రావు, డెలివరీ బాయ్స్ జాడ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేస్తే సరైన సమాధానం కూడా రాదు. దీంతో విసిగెత్తిన జనాలు పనులు మానుకొని మరి ఖాళీ సిలిండర్లు పట్టుకొని గ్యాస్ గోడౌన్ల ముందు, ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, జనాలు తీరా అక్కడికి వెళ్ళాక చాలా గ్యాస్ ఏజెన్సీలు నో స్టాక్ అని బోర్డులు పెట్టేసి ఆఫీసులు మూసేసి వెళ్ళిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీల ఓనర్లు, సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇంట్లో వండుకుందామంటే గ్యాస్ లేదు, కనీసం ఎప్పుడు వస్తుందో చెప్పే నాదుడే లేడు. దీంతో గ్యాస్ ఆఫీసుల ముందు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రాంతంలో గ్యాస్కి సంబంధించిన బుకింగ్లు ఇప్పటికే దాదాపుగా తీసుకున్నాం. అయినప్పటికీ గ్యాస్ సరఫరా ఆలస్యం కావడంతో చాలామంది అయోమయంలో పడుతున్నారు. కన్జ్యూమర్ బుకింగ్ అయిన తర్వాత గ్యాస్ సరైన సరఫరా రాకపోవడం పైన గ్యాస్ కేంద్రాల వద్ద ఇప్పుడు బారులు తీరారు ప్రజలందరూ కూడా. దీంతో అంటే కమర్షియల్ గ్యాసుల వరకే ఇబ్బంది ఉంటుంది, మిగతా గ్యాసులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సరఫరా అవుతుందని చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. గోడౌన్లకు వచ్చినటువంటి గ్యాస్ నిల్వలన్నీ కూడా పూర్తిగా అయిపోతున్నట్టుగా కనపడుతుంది. గత వారం రోజుల నుంచి నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంట్లో ఆల్రెడీ ఒక గ్యాస్ రన్ అవుతున్నా కూడా స్టాండ్ బై కింద ఇంకొక గ్యాస్ అందరూ త్వరగా బుక్ చేసుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా, ఎందుకంటే గృహ ఉపకరాల కోసం ఉపయోగపడేటువంటి గ్యాస్లన్నింటినీ కూడా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. దీంతో గోడౌన్లో ఉన్నటువంటి ఆ సిలిండర్లన్నీ కూడా వీరికి ఇచ్చేటువంటి క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి స్టాక్ పూర్తిగా కూడా అయిపోతున్నట్టుగా కనపడుతుంది. దీంతో మిగతా వారు బుకింగ్ చేసుకున్న వారు కొంతమందికి దొరుకుతుంది, మిగతా వారు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారు నేరుగా గోడౌన్ల వద్దకు వెళ్ళే డెలివరీ బాయ్ తీసుకొచ్చేటువంటి వరకు సమయం కూడా ఆగకుండా వారే నేరుగా గోడౌన్లకు వెళ్ళి అక్కడ నేరుగా తీసుకుందామని అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఆందోళనలు వారి కూడా కమర్షియల్ విషయాలే కాకుండా గృహోపకరణాల వినియోగదారులకు కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశము తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టుగా కనబడుతుంది. నా పేరు కుమార్ గౌడ్, అగ్నిరాజ్ గోడౌన్ కీపర్ మేడం. కాబట్టి మాకు గ్యాస్ మాత్రం స్టాక్ రావట్లేదు. మాకు రోజు వచ్చేసి 3 లోన్లు వచ్చి 2 వరకు వచ్చేది. ఆ స్టాక్ కూడా రావట్లేదు. బుకింగ్ అనేది సర్వర్ ప్రాబ్లం వల్ల బుకింగ్ రావట్లేదు. కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. బుకింగ్ అవుతే మేము సప్లై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి బుకింగ్ కూడా రావడానికి పబ్లిక్ అంతా ఎక్కువ ఎగబడుతుంది. మా పైన పడుతుంది కాబట్టి మేము చేయలేని పరిస్థితులు ఉంటాం ఇప్పుడు. కాబట్టి పబ్లిక్ కూడా మీరు అర్థం చేసుకోండి. సర్వర్ ఓపెన్ అయిన వరకు మనం ఏం చేయలేము. సర్వర్ ఓపెన్ అయితే బుకింగ్ అవుతుంది. బుకింగ్ అయిన తర్వాత మనం సప్లై చేస్తాం, చేయమనట్లేదు. మన స్టాక్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సప్లై చేస్తాం మేము.